హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, పోలింగ్ ముగిసింది. రాజకీయ పార్టీల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలో నిక్షిప్తమైంది. 4వ తారీఖున బయటికి రాబోతోంది. సో ఈలోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన చాలా పెద్ద ఉత్కంఠ ఉంది. ఎవరికి వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు, ఎవరికి వాళ్ళు గెలిచి తీరుతామనే లెక్కల్లో ఉన్నారు, ఎవరికి వాళ్ళు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. సో రాజకీయ పార్టీలు అటువంటి మాటలు మాట్లాడుతుంటే రాజకీయ పార్టీలు కథ పక్కన పెడితే బెట్టింగ్ రాయిళ్ళు హడావుడి ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. బెట్టింగ్ భారతదేశంలో నిషేధం. బట్ బెట్టింగ్స్ యాప్స్ పేరుతో బెట్టింగ్లు ఫిజికల్గా కూడా చాలా చోట్ల బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ బెట్టింగ్స్ పైన ఎవరు దృష్టి పెట్టట్లేదు. మాకు విపరీతంగా చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ బెట్టింగ్ పెడుతున్నాం, ఎవరు గెలుస్తారు? సో పలానా వ్యక్తి పైన బెట్టింగ్ పెడుతున్నాం, ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారా? బెట్టింగ్ ఓ బెట్టింగ్. నారా లోకేష్ గెలుస్తారా? ఓ బెట్టింగ్. బాలకృష్ణ గెలుస్తారో ఓ బెట్టింగ్. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేదో ఓ బెట్టింగ్. అధికారంలోకి ఎవరు వస్తారో ఓ బెట్టింగ్. పవన్ కళ్యాణ్ గెలిస్తే మెజారిటీ అంతా ఓ బెట్టింగ్. సో ఇట్లా రకరకాల పాయింట్స్ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ నడుస్తుంది. సో రాజకీయ పార్టీలు నమ్ముకొని, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్పే మాటలు నమ్ముకొని బెట్టింగ్లు పెడితే మీ జీవితాలు కోల్పోతారు. బివేర్ ఆఫ్ బెట్టింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. రాజకీయ పార్టీలవి అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మేకపోతు గాంభీర్యం మాత్రమే. తొలిసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరికి ఓటేశారా అనే దానిపైన ఏ ఒక్కరికి కూడా స్పష్టమైన అంచనా లేదు. చాలా సైలెంట్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేల్చుతుందో ఎవరికి అంతు పట్టట్లేదు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయ పార్టీల మాటలు నమ్మి ఎవరైనా బెట్టింగ్ పెడితే గడిచిన ఎన్నికల్లో లాగానే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు, ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్న వాళ్ళు, మంత్రులు కావాలనుకుంటున్న వాళ్ళే ప్రవోక్ చేస్తున్నారు. పెట్టండి బెట్టింగ్, మనమే గెలుస్తున్నాం, పెట్టండి బెట్టింగ్, నేను ఈ మంత్రి, ఈ తరహా మాటలు మాట్లాడుతున్నారు. ఇది బాధ్యత రాహిత్యం ఖచ్చితంగా. అటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఎవరు బెట్టింగ్లు పెట్టొద్దు అనేది నా అప్పీల్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బెట్టింగ్ల జోలికి వెళ్లకుండా ఉండడం మీకు, మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి చాలా మంచిది. ఎందుకంటే ఆ తరహా రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతోంది. సో ఎవరు ఊహించని రిజల్ట్ ఉండబోతోంది. పైన ఓకల్గా మాట్లాడుతున్న సెక్షన్స్లో వస్తున్న రిజల్ట్ ఒకటి ఇది కనబడుతోంది. సో క్రింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎవరికి ఓటేశారు అనేది పెదవి విప్పట్లేదు వాళ్ళు. సో దానికి సంబంధించిన చర్చ ఎక్కడ బయట పెట్టట్లేదు. కాబట్టి ఓటింగ్ నమ్ముకొని, రాజకీయ పార్టీలు నమ్ముకొని, లేదా ఏదో సర్వే ఏజెన్సీలు నమ్ముకొని, లేదా తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారని నమ్ముకొని బెట్టింగ్ పెడితే చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. బివేర్ ఆఫ్ బెట్టింగ్. జస్ట్ వార్న్ చేయదలుచుకున్నా బెట్టింగ్లో జోలికి వెళ్తున్న వాళ్ళకి. నాకు కూడా విపరీతంగా బెట్టింగ్ సంబంధించిన కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సమాధానం. ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ.